రైట్, స్క్రీన్ కనిపిస్తుందా? సార్ రైట్, ఓకే. సో మనం వైల్ లూప్ మీద కంటిన్యూ అవుదాము. కంటిన్యూ అయ్యి ముందు మనకు మన ఇండెంటేషన్ మీద ఇంకొంచెం క్లారిటీ రావడానికి ఓకే చిన్న శాంపుల్ చేద్దాము. సో అది చేసిన తర్వాత మళ్ళీ వైల్ లూప్ మీదకి స్విచ్ అవుదాం. ఓకే, జస్ట్ ఇండెంటేషన్ బ్లాక్స్ అర్థం అవడానికి. సింపుల్ ప్రోగ్రామ్, ఒక 2 నెంబర్స్ తీసుకుని 2 నెంబర్స్లో సో ఏబి తీసుకుని ఏబిలో ఏది బిగ్ అని ప్రింట్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాము. సో ఆ తర్వాత దాంట్లో ఇండెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత వైల్ లూప్ వద్దాం. 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రస్తుతానికి స్టాటిక్ వాల్యూస్ ఇచ్చేస్తున్నా. a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఈ 2 లైన్ రాశాను కదా, దీన్ని ఇంకొక ఫార్మేట్లో కూడా రాయొచ్చు అనమాట. అంటే మనం సింగిల్ లైన్లో రాయాలి అంటే కనుక 2 వేరియబుల్స్ని సో జస్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ 2 లైన్స్ కాకుండా a కామా b ఈజ్ ఈక్వల్ టు 10 కామా 5. అంటే ఈ ఫార్మేట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు వేరే ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇలా కనిపించవచ్చు. సో అందుకని ఇలా అంటే ఒక 2 వేరియబుల్స్ని మల్టిపుల్ వేరియబుల్స్ని సింగిల్ లైన్లో మనం అసైన్ చేయొచ్చు. ఏలో ఏ ఫస్ట్ ఉన్నది కదా, ఏకి 10 అసైన్ అయిపోద్ది, బికి 5 అసైన్ అయిపోద్ది. ఇది జస్ట్ అంటే మల్టిపుల్ లైన్స్ రాయకుండా ఇప్పుడు నాకు ఏబిసి 3 ఉన్నాయనుకో, ఏబిసి ఇక్కడ నేను ఈ వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. అంటే సింగిల్ లైన్లో ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు వేరియబుల్స్కి. ఓకేనా, జస్ట్ అది అర్థం అవడం కోసమే చెప్పాను. ఈ ఫార్మేట్ కనిపిస్తే కనుక అది మీనింగ్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఏ గ్రేటర్ దెన్ బీనా కాదా, ఏ బిగ్ అయితే ఏ బిగ్ అని ప్రింట్ చేయాలి, బి అనేది బిగ్ అయితే కనుక బి అనేది బిగ్ ప్రింట్ చేయాలి. ఇందులో మనకి ఇంకొక కేసు ఏముంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యి ఛాన్సులు కూడా ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆ కండిషన్ రాసేద్దాం, ఏ డబుల్ ఈక్వల్స్ టు బి. ఇది ఇఫ్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇఫ్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నేను ఎంటర్ కొట్టగానే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వలే, ఈ లైన్ నుంచి స్టార్ట్ అవ్వలే. ఓకే, ఎంటర్ కొట్టగానే ఇదే ఇఫ్కి ఇన్సైడ్ తీసుకెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తాను అంటే దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్. ఓకే, అండ్ ఎంటర్ ప్రింట్ both the numbers are equal. ఓకే, ఇది ఒకటి. ఈక్వల్ కాదు అన్న తర్వాత నేను ఏ గ్రేటర్ దనా బి గ్రేటర్ దనా చెక్ చేద్దాం అనుకున్నాను. సో దానికి నేను ఎల్స్, ఈక్వల్ కాదు అంటే కనుక ఎల్స్. ఓకే, ఎల్స్ ఇన్సైడ్ వచ్చాం కాబట్టి స్పేస్ తీసుకుని ఇన్సైడ్ బ్లాక్. ఇప్పుడు ఎల్స్లో కూడా నేను ఏం చెక్ చేద్దాం అనుకున్నా, ఏ అనేది బిగ్గా బి అనేది బిగ్గా. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇఫ్ లోపలికి వెళ్ళాం. ఓకే, ఇఫ్ లోపలికి వెళ్ళకుండా ఇండిపెండెంట్ ఏముంది, ఆల్టర్నేటివ్ బ్లాక్ ఎల్స్ లోపలికి వెళ్ళాం అనడానికి ఇక్కడ విజువల్గా కనిపించేది ఏంటంటే ఈ స్పేస్ వచ్చింది అంటే మనం ఎల్స్ బ్లాక్ లోపల ఉన్నాము అని. సార్ ఇప్పుడు అర్థం కాల. ఎల్స్ ఇప్పుడు వాడాలి కదా సార్, అంటే ఏజ్ గ్రేటర్ దెన్ బి అని పెట్టిన, ఏజ్ లెస్ దెన్ బి అని కూడా పెట్టచ్చు. పెట్టచ్చు. అంటే మనం రాసుకునే దాన్ని బట్టి ఏజ్ లెస్ దెన్ బి పెట్టాను, ప్రింట్ మార్చేస్తాను, ప్రింట్లో ప్రింట్ చేసి మార్చేస్తా. అవును, అంటే ఇప్పుడు ఎల్సిఫ్ ఫస్ట్ రావాలి కదా సార్. ఫస్ట్ రావాలని ఏం లేదు, మనం అంటే అంతకు ముందు రాసింది వేరేగా రాసాం. జస్ట్ ఫార్మేట్ ఇండెంటేషన్ కోసం నేను సెపరేట్ బ్లాక్లో రాస్తున్నాను. ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అయింది అనుకో, ఏ ఈక్వల్స్ టు బి అయితే ఈ బ్లాక్లోకి వెళ్ళి ఈ ప్రింట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఒకవేళ ఇది కాదు అంటే ఏమవుద్ది, ఆల్టర్నేటివ్ బ్లాక్ నేను ఇప్పుడు రాస్తున్నాను, ఇంకా రాయలే. ఇప్పుడు ఆల్టర్నేటివ్ బ్లాక్ ఇది ఏ ఈక్వల్స్ టు బి కాదు, 2 నెంబర్స్ ఈక్వల్ టు కాదు అన్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ రాస్తున్నాను. ఆల్టర్నేటివ్లో ఎల్స్ ఇచ్చి అప్పుడు నేను ఇఫ్ ఏ లెస్ దెన్ బీనా, ఏ లెస్ దెన్ బి అయింది అనుకో, లేదంటే ఏ గ్రేటర్ దెన్ బి, అంటే మనం ఏ ఈజ్ బిగ్ అని రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఏ గ్రేటర్ దెన్ బి అయితే కనుక ప్రింట్, నేను ఇక్కడ ఈ బ్లాక్ పేరు ఒకటి పెట్టుకుంటాను. సో దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్ కదా ఇక్కడ ఇచ్చుకున్నది, దిస్ ఈజ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్, అంటే ఈ బ్లాక్ వెళ్ళింది అని చెప్పడానికి అనమాట. దిస్ ఈజ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఏ ఈజ్ బిగ్ నంబర్. ఓకే, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి కాదు అంటే కనుక దీనికి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. సో ఇక్కడ చూస్తే మీకు ఎంటర్ కొట్టగానే ఇఫ్ బ్లాక్లోనే కంటిన్యూ అయింది, కానీ నేను ఆల్టర్నేటివ్ బ్లాక్ రాయాలి కాబట్టి బ్యాక్ వచ్చా, సేమ్ లైన్లోకి వచ్చి దీనికి ఎల్స్ రాస్తున్నా. సో ఎల్స్ ఏ గ్రేటర్ దెన్ బి కాదు అంటే కనుక మనకేమవుద్ది, బి ఈజ్ బిగ్ కదా. సో దానికన్నా ముందు నేను ఏ బ్లాక్లో ఉన్నానో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్. ఓకే, దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్. ప్రింట్ బి ఈజ్ బిగ్. అంటే ఒక ప్రోగ్రామ్కి సొల్యూషన్ రాయాలి అంటే మనం ఎలాగైనా రాసుకోవచ్చు, బట్ ఆన్సర్ అనేది కరెక్ట్గా రావాలంతే. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేసామనుకో ఏ ఈజ్ బిగ్ అని చెప్పి రావాలి, ఎందుకంటే ఏలో 10 ఉంది కాబట్టి ఏ ఈజ్ బిగ్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్. అంటే ఏమైంది, ఇక్కడ ఏ ఈక్వల్ టు బి చెక్ చేసుకుంది, ఇది ఫెయిల్ అయింది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ బ్లాక్ ఏంటి, ఎల్స్లోకి వచ్చింది. ఎల్స్లోకి వచ్చి ఎల్స్ లోపలికి వెళ్ళి ఏ గ్రేటర్ దెన్ బియా కాదా చెక్ చేసింది. ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్ళి ప్రింట్ దిస్ ఈజ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్, ప్రింట్ ఏ ఈజ్ ఎ బిగ్ నెంబర్ అని వచ్చింది. ఒకవేళ నేను దీనికి 5 ఇచ్చి దీనికి 10 ఇచ్చాను అనుకో, అప్పుడేమవుద్ది, బి ఈజ్ బిగ్ నెంబర్. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది, అంటే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది అని చెప్పడానికి నేను ఇక్కడ ఇలా రాశాను. ఓకే, సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయింది, ఆల్టర్నేటివ్ బ్లాక్కి వెళ్ళింది, ఆల్టర్నేటివ్లో ఇఫ్కి వెళ్ళింది, ఏ గ్రేటర్ దెన్ బి కాదు ఎందుకంటే 5 గ్రేటర్ దెన్ 10 కాదు కాబట్టి దీని ఎల్స్కి వెళ్ళి ఈ ఎల్స్లో ఉన్న ప్రింట్ అనేది ప్రింట్ చేసింది. ఓకే, దీనికి ఇంకొంచెం ఇక్కడ ఒక ప్రింట్ రాసేద్దాం. ఓకే, ప్రింట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్పి, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఇండెంటేషన్ అర్థం అవడానికి. ఇక్కడ చూసుకుంటే మనకి పైచార్మ్లో మనకి ఇది ఈ బ్లాక్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ యారో మార్క్ పెడితే డౌన్ యారో కనిపిస్తుంది చూడు. ఇఫ్కి డౌన్ యారో కనిపిస్తుంది, ఏబికి కనిపిస్తుందా, లేదు, ఎందుకంటే ఇది బ్లాక్ కాదు కాబట్టి. ఇఫ్కి డౌన్ యారో కనిపిస్తుంది. ఓకే, నేను ఈ యారోని కనుక ఇది ఓపెన్లో ఉంది, ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకో, ఏమైంది, ఈ ఇఫ్ బ్లాక్ లోపల ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ అది క్లబ్ చేసింది, అంటే క్లోజ్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఎల్స్ బ్లాక్ కూడా క్లోజ్ చేసింది. ఓకే, కానీ ఈ ప్రింట్ మాత్రం ఎల్స్ బ్లాక్లోకి ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళలేదు. ఎందుకు, ఇది ఇండెంటేషన్ ఏమి ఫాలో అవ్వలేదు, ఇది స్టార్టింగ్ లైన్ నుంచి ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ ప్రింట్ అనేది ఎల్స్కి కానీ ఇఫ్కి కానీ చెందింది కాదు. ఓకే, ఈ ఒక స్టేట్మెంట్ అనేది ఆ పైన బ్లాక్కి చెందిందా కాదా అని చెక్ చేయడానికి మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది. సో ఇక్కడ ఈ ప్రింట్లు అనేవి ఈ బ్లాక్కి చెందినవి కదా. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసామనుకో ఏమవుతాయి, ఆ బ్లాక్ మాత్రమే క్లోజ్ అయిపోయింది. ఓకేనా, మనం ఓపెన్ చేస్తే ఆ బ్లాక్ మాత్రమే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇఫ్ బ్లాక్ ఉంది, దీనికి కూడా యారో మార్క్ ఉంది. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేశాను అనుకో, ఈ 2 స్టేట్మెంట్లు మాత్రమే క్లోజ్ అయిపోయినాయి. ఓకే, సో ఈ బ్లాక్ మాత్రమే క్లోజ్ అయింది. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ 2 కూడా ఇఫ్ బ్లాక్కి చెందినవి అని చెప్పి. దాని మీనింగ్ ఇంకా మనకు విజువల్గా కనిపించాలి అంటే ఇది ఇఫ్ కంట ఒక ట్యాబ్ స్పేస్ అవతలకు ఉన్నది. ఓకే, ఇఫ్ కంట ఒక ట్యాబ్ స్పేస్ లోపలికి ఉంది కాబట్టి
ఈ రెండు కూడా ఇఫ్కే చెందుతాయి. ఓకే, ఇక్కడ ఈ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ అనేది ఏమన్నా స్పేస్ ఏమన్నా ఫాలో అవుతుందా? అసలు ఏమీ ఫాలో అవుతలే. ఒకవేళ నేను ఈ స్పేస్ ఇచ్చాను అనుకో, ఈ స్పేస్ ఇస్తే ఏ బ్లాక్ వెళ్ళినట్టు? ఈ బ్లాక్ వెళ్ళినట్టు. ఓకే, ఈ స్పేస్ ఇస్తే ఈ బ్లాక్ వెళ్ళినట్టు, ఈ స్పేస్ ఇస్తే అది ఈ బ్లాక్లోకి వెళ్ళిపోయినట్టు. ఓకే, సో ఇక్కడ నేను చెక్ చేయాలి అంటే, మనం చెక్ చేయాలి అంటే ముందు మనం దీన్ని చెక్ చేసుకుంటే ఎల్స్ క్లోజ్ చేస్తే ఇది బయటే ఉండిపోయింది, అంటే దిస్ ఈజ్ అవుట్ సైడ్ ది ఎల్స్ బ్లాక్. ఇప్పుడు నేను ఈ ప్రింట్ని ఇక్కడ ఎత్తాను, ఏమైంది? ఎల్స్లో ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది, ప్రింట్ ఉంది. ఎందుకు ఇది ఎల్స్లోనే ఉందని చెప్తున్నాం? ఎందుకంటే దీని పేరెంట్ బ్లాకు ఎల్స్ మాత్రమే, ఎందుకంటే దీని స్పేస్ లేకుండా ఉన్న బ్లాకు ఎల్స్ కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను అనుకో, ఏమైంది? ఇంతకుముందు ప్రింట్ ఆ బ్లాక్లో లేదు కాబట్టి బయటే ఉండిపోయింది. ఇక్కడ ఏమైంది? ఆ బ్లాక్లోకి నేను తీసుకెళ్ళాను కాబట్టి అది క్లోజ్ అయిపోయింది. ఓకే, బ్లాక్లో క్లోజ్ చేసుకుంది. ఇప్పుడు నేను లేదు ఈ ప్రింట్ ఇందులో ఉందేమో చెక్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తే ఏమైంది? ఈ ప్రింట్ దీని బ్లాక్లోకి వెళ్ళిందా? వెళ్ళలేదు, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్, ఎందుకంటే అన్ని సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్. సేమ్ లైన్లో లేకుండా ఈ ప్రింట్ని కట్టి ఇటు తోసాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? ఇది ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ తోసాను అనుకో, ఇప్పుడు ఓపెన్ క్లోజ్, ఏమైంది? ఈ ప్రింట్ కూడా ఈ ఎల్స్ బ్లాక్ మాత్రమే చెందింది అని అర్థం అనమాట. సో మనం ఏ స్టేట్మెంటు ఏ బ్లాక్కి చెందింది అన్నది మనం సింపుల్గా ఈ ఇండెంటేషన్ ఓపెన్ క్లోజ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక టెస్ట్ ప్రింట్ రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే ఏమో ఇది కొద్దిగా ఎక్కువ ఇద్దాం, స్పేస్లు ఎక్కువ ఇద్దాం. మన తన్మయ్ చేసిన ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఇంత దూరం వైల్ కన్నా ఇంత దూరం ఇచ్చిన తర్వాత అది వైల్లో ఉందా లేదా తెలియలేదు. ఓకే, సో యాక్చువల్గా ఇది క్లోజ్ చేశాను అనుకో, ఏమైంది? ఆ రెండు ప్రింట్లతో పాటు పైన ఉన్న రెండు ప్రింట్లతో పాటు ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఎందుకు? ఇదంతా ఒక బ్లాకు. సో పైథాన్ ఈజ్ కన్సిడరింగ్ దీస్ 3 prints ఆర్ ఇన్ ద సేమ్ బ్లాక్, దట్ ఈస్ పేరెంట్ ఇఫ్ బ్లాక్. ఓకే, ఈ ఇఫ్ బ్లాక్లోకి చెందిందని చెప్పి చెప్తుంది. ఓకే, అండ్ ఈ బ్లాక్లోకి చెందింది ఇది. ఈ రెండు కలిపి ఏ బ్లాక్లో ఉన్నాయి? ఎల్స్ బ్లాక్లో ఉన్నాయి. సో నేను క్లోజ్ చేస్తే ఈ రెండు కూడా హైడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రింట్లు ఏ బ్లాక్కి చెందినవి? దీనికి చెందినవి. ఓకే, ఇప్పుడు మిగతా బ్లాక్లు ఏమైనా ఉన్నాయా? లేవు. సో మనకి డైరెక్ట్ పేరెంట్, ఇది చైల్డ్, ఇది పేరెంట్, ఇది చైల్డ్, అంటే ఇది పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇది. సో ఇండెంటేషన్ బట్టి ఇది ఏ బ్లాక్కి చెందింది. ఒక స్టేట్మెంట్ అనేది, ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ దీని ఇండెంటేషన్ బట్టి, దీనికి పేరెంట్, దీనికి ముందు స్టేట్మెంట్తో ఉన్న ఇండెంటేషన్ బట్టి ఇది దీనికి చెందిందా, దీనికి చెందిందా, దీనికి చెందిందా అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. పైథాన్ అనేది ఇండెంటేషన్ బట్టే క్యాలిక్యులేట్ చేస్తుంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా ఉండదు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్లియర్గా బ్రాకెట్స్ ఉంటాయి. బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ ఎక్కడ ఉంది, క్లోజ్ ఎక్కడ ఉందో చూస్తుంది తప్పితే అది స్పేసింగ్ ఏముంది, దాని ముందు స్పేసింగ్ ఏముంది అన్నది అది చెక్ చేయదు అనమాట. సో అది అంటే దాని ప్రోగ్రామింగ్ స్టైల్ ప్రకారం ఆ స్టేట్మెంట్లు అలాగే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ పైథాన్లో ఏంటంటే బ్రాకెట్స్ అనేవి కన్సిడర్ చేయదు. అంటే ఈ బ్లాక్స్ వైజ్ వచ్చేటప్పటికి జస్ట్ కాలన్ తర్వాత ఇది ముందుందా లేదా ఆ బ్లాక్లో ఉందా అని మాత్రమే చెక్ చేస్తుంది. ఓకే, దాని సింటాక్స్ ప్రకారం, రైట్? సో ఇప్పుడు మనం సింటాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇఫ్ అనేది బ్లాక్ కదా, ఇఫ్కి సింటాక్స్ ఇఫ్, కండిషను, కాలన్, అండ్ ఈ తర్వాత దీంట్లో స్టేట్మెంట్లు ఇవ్వాలి అంటే కనుక స్పేస్ అంటే స్పేస్ని మనం మామూలుగా స్పేస్, ఆ తర్వాత ఈ స్పేస్ అయిన తర్వాత స్టేట్మెంట్ ఉండాలి, చైల్డ్ స్టేట్మెంట్ ఉండాలి. ఓకే, మళ్ళీ ఈ స్టేట్మెంట్ కూడా ఇఫ్ కండిషన్ అనుకో, ఇది కూడా ఈ స్టేట్మెంట్ తర్వాత కూడా మనకి ఇఫ్ కండిషన్ ఉందనుకో, సేమ్ సింటాక్స్ వర్తిస్తుంది. ఒకవేళ ఇది ఇఫ్ కండిషన్ ఉందనుకో, మనకి ఇఫ్
కండిషను కాలను ఇక్కడ దీని చైల్డ్కి రావాలి అంటే మనం ఇక్కడ కూడా స్పేస్ ఓకే అండ్ స్పేస్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఓకే. సో ఇఫ్ దాని లోపల ఇంకా మళ్ళీ ఇఫ్ ఉంది, దాని లోపల మళ్ళీ అప్పుడు స్టేట్మెంట్ ఉంది అని చెప్పడానికి. సో ఇక్కడ స్పేస్ని ఇక్కడ మనం స్పేస్ మామూలుగా సింటాక్స్లో ఇలా మామూలుగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ స్పేస్ అంటే ఇది స్పేసే కదా, ఇది డబల్ స్పేస్, ఇది సింగిల్ స్పేస్ అంటే ట్యాబ్ స్పేస్ అనమాట. 4 స్పేసెస్ కలిపి ట్యాబ్ స్పేస్. సార్ ఇప్పుడు మనకి ఇంకొక ఇఫ్ కావాలంటే ఎల్స్ కింద ఇంకోటి వాడుకోవచ్చు బేస్డ్ ఆన్ మన కండిషన్. బట్ ఇఫ్ రావాలి అంటే గనక ఇప్పుడు ఈ ఎల్స్ కింద అంటావా, ఈ ఎల్స్ కింద ఇక్కడ, ఈ ఎల్స్ కింద అంటావా, ఇప్పుడు పెట్టిన దాని కింద. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా సరే మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఎల్స్ బ్లాక్ కింద మాత్రమే రావాలి అనుకో, ఇక్కడ ఇఫ్ పెట్టుకోవచ్చు నేను. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బి గ్రేటర్ దెన్ ఏ అని రాద్దాం అనుకున్నాను అనుకో, రాసుకోవచ్చు. బి గ్రేటర్ దెన్ ఇప్పుడు ఇఫ్ తో ఎండ్ చేయలేము కదా సార్. ఉత్ ఇఫ్ తో ఎండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇఫ్ కంపల్సరీ స్టేట్మెంట్ ఇవ్వాలి మనం. అంటే ఇఫ్ ఎలా పెట్టేసి ఎండ్ చేయలేము, ఇఫ్ అనేది బ్లాక్ కదా. ఈ ఇఫ్ పెట్టాము అంటే గనక మనం ఏం చెప్తున్నాం, ఇది అయితే గనక అని స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వాలి. ఇది అయితే గనక ఇది చెయ్యి, అప్పుడు స్టేట్మెంట్ కంప్లీట్ అవుద్ది కదా. సో ఇక్కడ మనం స్టేట్మెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి. స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసేయచ్చు. ఇలా ఇక్కడతో ఇది క్లోజ్, ఈ ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు దాని కింద ఎల్సి చెప్పినా ఏం కాదు సార్. ఎల్స్ ఎప్పుడు ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకే 2 సెనారియోలు ఉంటాయి. మన జనరల్ సెనారియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా మనీ పట్టుకుని షాప్కి వెళ్తున్నాం అనుకో, ఇంట్లో వాళ్ళు ఒకటి చెప్పొచ్చు, బాబు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఈ ఐటెం తే అనొచ్చు. ఓకేనా? మనం ఏంటి అక్కడ ఏంటి ఆల్టర్నేటివ్ కేసు లేదు. ఏం చేస్తున్నాం, ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఐటెం ఉంటే ఐటెం తెస్తున్నాం, అంతే, అక్కడితో అయిపోయింది. ఐటెం లేకపోతే ఖాళీ చేతులతో వచ్చేస్తున్నాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొకటి కూడా అనొచ్చు, నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బులు ఐటెం ఉంటే అది తీసుకురా, ఆ ఐటెం లేకపోతే వేరే ఐటెం తీసుకురా. అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇది లేకపోతే ఇది చెయ్యి అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఇది చేసి ఇది అయితే ఇది చెయ్యి అన్నాం అనుకో, అప్పుడు ఎల్స్ బ్లాక్ ఉండదు అనమాట, ఓన్లీ ఇఫ్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. సో మనం ఇఫ్ని సింగిల్ ఇఫ్ కింద వాడుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇఫ్ కండిషన్ ఓకే, ఇఫ్ కండిషను స్టేట్మెంట్స్ ఎన్నైనా స్టేట్మెంట్స్ పెట్టి ఇదొకటి మన బేస్డ్ ఆన్ ప్రోగ్రాము మన రిక్వైర్మెంట్ బట్టి ఓకే ఇది వాడచ్చు. ఇది వ్యాలిడ్ ఓకే, దిస్ ఈజ్ వ్యాలిడ్. అండ్ ఇంకొకటి ఇఫ్ కండిషను స్టేట్మెంట్స్ అండ్ ఇది కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి అంటే ఎల్స్ స్టేట్మెంట్స్ ఓకే. ఇది ఒక ఫార్మేట్, ఇలా కూడా వాడుకోవచ్చు. అంటే ఇది ఎస్ ఆర్ నో కేసులో వస్తుంది ఓకే. అయితే ఇది లేతే ఇది చెయ్యి అన్నప్పుడు ఇదేంటి, అయితే ఇది చేయి, లేదంటే ఏమీ లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా. నెక్స్ట్ ఇంకొక కేసు ఏమవుతుందంటే, అంటే ఇందులో ఈ 2 వ్యాలిడ్, మనకి ఏంటి అంటే ఎల్స్ ఒకటి పెట్టేసి ఇలా పెట్టేసి నేను స్టేట్మెంట్లు రాసేస్తాను అన్నాను అనుకో, స్టేట్మెంట్స్ ఇది రాంగ్. అంటే ఎల్స్ దేనికి, ఇది లేకపోతే అది చెయ్యి అని చెప్పాలి, కానీ ఆల్టర్నేటివ్ కేసు డైరెక్ట్గా పెట్టలేం కదా మనం. సో ఇది రాంగ్. ఎల్స్ని విడిగా వాడకూడదు, ఇఫ్ని విడిగా వాడచ్చు, ఇఫ్ ఎల్స్ని వాడచ్చు, ఇంకా ఏమేమి వాడచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇఫ్ కండిషను స్టేట్మెంట్స్. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్లో ముందు ఇంకోటి మాట్లాడుకుందాం, ఎల్స్ ఇఫ్
కండిషను స్టేట్మెంట్స్. ఓకే, ఇలా వాడుకోవచ్చు. ఇది వ్యాలిడే, ఇది వ్యాలిడే. ఇక్కడ ఎల్స్ కాదు, ఇక్కడ ఉన్నది ఎల్స్ ఇఫ్ ఇది. ఓకే, ఇది కూడా వ్యాలిడే. ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషను స్టేట్మెంట్స్. ఓకే, స్టేట్మెంట్స్ ఎల్ ఇఫ్ వచ్చింది అంటే కండిషన్ ఉండాలి కంపల్సరీ. ఓన్లీ ఎల్స్ వచ్చిందంటే కండిషన్ అవసరం లేదు, అది ఆల్టర్నేటివ్గా ఇది కాకపోతే అదే ఎగ్జిక్యూట్ అయిపోద్ది అంతే. ఎల్ ఇఫ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కండిషన్ అయితే ఉండాలి. అంతా కూడా బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ అంతే. ప్రోగ్రాంలో మనకు ఆ స్టేట్మెంట్ అవసరం అవుతుంది, ఆ ఫార్మేట్ అంటేనే మనం ఇది వాడతాం. ఎల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్, ఇది కూడా వ్యాలిడ్, అండ్ ఇది కూడా వ్యాలిడ్. ఎందుకంటే ఇఫ్ ఇదైతే ఇది చెయ్యి, లేదంటే మళ్ళీ కండిషన్ చెక్ చేసాం, ఇది చెయ్యి, లేదంటే దీనికి ఆల్టర్నేటివ్ ఇది చెయ్యి. ఓకే, అండ్ ఈ కిందది ఇన్వాలిడ్. వీటితో పాటు మనం ఇఫ్ కండిషను, మళ్ళీ ఇఫ్ కండిషను అంటే సబ్ కండిషన్ స్టేట్మెంట్స్, ఇది వ్యాలిడ్. మళ్ళీ ఈ రెండు వ్యాలిడ్, అంటే ఈ కాంబినేషన్ వ్యాలిడ్. ఇఫ్లో ఇఫ్, ఇది నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, ఇఫ్లో ఇఫ్. ఓకే, ఇది వ్యాలిడ్. ఇఫ్ కండిషను. ఓకే, స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇందులో ఇఫ్ లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎల్స్ ఉన్నది. ఓకే, ఎల్స్ మళ్ళీ ఇఫ్ కండిషను స్టేట్మెంట్స్, ఇది వ్యాలిడ్. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఇది పెట్టుకొని ఇక్కడ మనం ఇక్కడ ఎల్స్ పెట్టుకొని స్టేట్మెంట్స్. ఓకే, ఇది కూడా వ్యాలిడ్. ఓన్లీ కేసు ఏంటంటే ఇఫ్ లేకుండా ఎల్స్ వాడలేము. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మిగతా ఏ కేసులైనా సరే పాసిబులే. ఓకే, కాకపోతే ఎన్ని ప్యాటర్న్స్ వాడినా కానీ మనం ఇఫ్ లేకుండా ఎల్స్ అనేది వాడకూడదు. ఇక్కడ ఇఫ్ ఉంది, ఇక్కడ ఎల్స్ వాడామంటే పైన ఇఫ్ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్. ఇక్కడ ఎల్స్ వాడాము, ఇఫ్ ఉంది, ఎల్స్ వాడాము, ఇఫ్ ఉంది కాబట్టి వాడాము. ఓకే, ఇక్కడ ఎల్స్ కండిషనే లేదు, పర్లేదు. ఇక్కడ ఎల్స్ ఉంది కానీ ఇఫ్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇఫ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఇది ఎల్స్ ఇఫ్ వాడాము. ఓకే, ఇక్కడ ఇఫ్ వాడాము, ఇక్కడ ఎల్స్ వాడాము, దీనికి ఇఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్స్ వాడాము, ఇఫ్ ఉంది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఇఫ్ ఉన్నది. ఇవన్నీ ఫార్మేట్లో వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. బట్ వితౌట్ ఇఫ్ దేర్ కెనాట్ బి ఎల్స్. ఇఫ్ లేకుండా ఎల్స్ వాడకూడదు. సో మనం ఇక్కడ ఎల్స్ తర్వాత ఇఫ్ పెట్టుకోవచ్చు, ఇఫ్ తర్వాత మళ్ళీ ఎల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, కానీ మళ్ళీ ఎల్స్లో పెట్టలేం. మళ్ళీ ఇప్పుడు ఎల్స్ అని చెప్పి నేను ఇక్కడ రాస్తాను అనుకో, ఇక్కడ మళ్ళీ నేను ఎల్స్ రాస్తాను అనుకో, అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈ ఎల్స్కి ఇఫ్ ఉండాలి కదా పైన. ఈ ఎల్స్కి ఇఫ్ ఏముంది, లేదు, ఎల్సే ఉన్నది. పోనీ ఇక్కడ రాద్దామా అంటే ఇక్కడ కూడా మనం రాయలేము. ఇప్పుడు నేను ఇక్కడ ఇది రాసేసి ప్రింట్ ఏదో చేసేస్తాను అంటే ఇక్కడ చెప్పుద్ది ఇది స్టేట్మెంట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఎల్స్ కీవర్డ్ మనకి ఈ ఇఫ్ లేదని చెప్పి ఎర్రర్ ఇస్తుంది అది. సో ఇక్కడ ఇది అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్ అనమాట. ఎల్స్ తర్వాత ఎల్స్ ఉండదు, ఎల్స్కి ముందు ఇఫ్ ఉంటేనే దానికి ఆల్టర్నేటివ్ అనమాట. ఇది అర్థమైందా? జస్ట్ ఇవన్నీ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏముంది, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఏబీలు ఈక్వలా లేదా ఇందులో గ్రేటర్ దెన్ ఏదన్నా ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ నేను ఇది యూనిక్ కేసు కాబట్టి ఏ ఈక్వల్ టు బియా కాదా చెక్ చేస్తున్నాను. నాకు ఒక ఇఫ్ కావాలి కదా కంపేర్ చేయాలంటే.
సో ఇఫ్ కావాలి కాబట్టి ఇఫ్ ఇది అయితే కనుక నేను ఇచ్చేస్తున్నాను. ఇది కాకపోతే ఏంటి అని చెప్పి అన్నదానికి ఎల్స్ కేస్ పెట్టుకున్నాను. ఇది కాకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాదు అంటే ఏలో బిలో ఏదో ఒకటి పెద్దది ఉంటుంది కదా. సో కాకపోతే ఈ బ్లాక్ వెళ్ళమని చెప్తున్నా. ఈ బ్లాక్కి వెళ్ళి ఏ గ్రేటర్ దెన్ బియా చెక్ చేసుకోమంటున్నా. ఏ అనేది పెద్దది అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఏ అనేది పెద్దది కాదు అంటే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఓకే, అప్పుడు ఏమవుద్ది, దీనికి ఆల్టర్నేటివ్ బ్లాక్ దీనికి వచ్చి ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవుతుంది. ఇది నా రిక్వైర్మెంట్ అంతే. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనకి ఇఫ్ ఎల్స్లు ఎలా వాడుకుంటాం అన్నది వాడుకుంటాం అంతే. కాకపోతే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇండెంటేషన్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి. ఇండెంటేషన్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ ఇండెంటేషన్ ఉండటం వల్లే ఈ రెండు స్టేట్మెంట్లు ఈ ఎల్స్ బ్లాక్కి చెందినవి అని చెప్పగలుగుతున్నాం. ఈ రెండు స్టేట్మెంట్లు ఈ ఇఫ్ బ్లాక్కి చెందినవి అని చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఇండెంటేషన్ ఉండడం వల్లే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఎల్స్ బ్లాక్కి చెందింది అని చెప్పగలుగుతున్నాం. ఓకేనా, ఈ రెండు స్టేట్మెంట్లు ఈ ఇఫ్ బ్లాక్కి చెందింది ఎందుకంటే దీస్ ఆర్ ఫాలోయింగ్ ఇండెంటేషన్ హియర్. ఓకే, అది. సో ఇండెంటేషన్ మీకు అర్థమైందా? హలో, అంటే నిన్న మనకి ఇండెంటేషన్లో కన్ఫ్యూజ్ పడ్డాం కదా, అందుకని చెప్పి ఇండెంటేషన్కి స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ చెప్పాను అనమాట. ఈజీగా సింగిల్ ఇండెంటేషను, డబుల్ స్పేసింగ్ ఇండెంటేషను. అండ్ మీరు ఇలా చెక్ చేసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఈ బ్లాక్లు అనేవి కూడా ఇండెంటేషన్ ఎప్పుడైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ఇది వర్క్, ఇది దీని వాల్యూని బట్టి దీని రిజల్ట్ని బట్టి ఈ బ్లాక్కి వెళ్ళాలా ఈ బ్లాక్కి వెళ్ళాలా అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అది మీరు ఎక్కువ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు అలవాటు అయిపోద్ది. అండ్ ఇందులో ఎల్స్ అనేది ఇఫ్ లేకుండా ఉండకూడదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఇఫ్ ఉండొచ్చు, ఇఫ్ ఎల్స్ ఉండొచ్చు, ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ ఒకటే ఉండకూడదు ఏంటంటే సింగిల్ ఎల్స్ వితౌట్ ఇఫ్ ఉండకూడదు. ఈ ఒక్క రూల్ గుర్తుపెట్టుకుంటే మిగతా ఎలా వాడుకున్నా పర్లేదు మనం. ఇప్పుడు మనం వైల్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాము. ఓకే, ఏం చేద్దామంటే ఇప్పుడు మనం సమ్ ఆఫ్ నెంబర్స్ చేసాం కదా, ఇంతకుముందు సమ్ ఆఫ్ నెంబర్స్ చేసాము, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ది కూడా చేసాము. దట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్. ఇప్పుడు అంటే ఇంతకుముందు చేసిన ప్రోగ్రామే ఒకటి ప్రింట్ చేద్దాము, దాన్ని ట్వీక్ చేద్దాం. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ రేంజ్ తీసుకుంటాను. నెంబర్ రేంజ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నంబర్ అన్న. ఓకే, ఎంటర్ ఎనీ నెంబరు. కౌంటర్ ఒకటి తీసుకుంటాను, కౌంటర్ 1 నుంచి తీసుకుంటాను. నా ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తానో ఆ నెంబర్ వరకు ఉన్న, అంటే 1 నుంచి మొదలుపెట్టి ఆ నెంబర్ వరకు నాకు నెంబర్లు ప్రింట్ చేయాలి అంతే. జస్ట్ ఇప్పుడు నేను 10 ఇచ్చాను అనుకో, 1 to 10 ప్రింట్ చేయాలి. అంటే నెక్స్ట్ దానికి ఎక్స్టెండ్ చేద్దాము. నా రిక్వైర్మెంట్ అయితే అది. నేను 20 ఇస్తే 1 to 20 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో దీనికి మనం ఏం చేస్తాము, వైల్ రాసుకుంటాం. ఎందుకంటే 1 నుంచి 10 వరకు వరుసగా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళి ప్రింట్ చేయాలి కాబట్టి. సో వైల్ మన కండిషన్ ఏంటి, కౌంటర్ అనేది ఒకటి ఉంది, కౌంటర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ రేంజ్ అయ్యే వరకు కూడా నాకు నెంబర్లు ప్రింట్ అవ్వాలి. సో ఇది కండిషన్. కౌంటర్ 1 నుంచి మొదలుపెట్టి నేను 10 ఇచ్చానో 20 ఇచ్చానో ఏ నెంబర్ వరకు అయితే ఆ నెంబర్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇది కండిషన్. నెక్స్ట్ ప్రింట్ ఏం చేస్తున్నాను, కౌంటర్నే ప్రింట్ చేస్తాను. ఎందుకంటే కౌంటర్ 1 నుంచి అంతవరకు వెళ్తుంది కాబట్టి, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇండెంటేషన్, ఇక్కడ వైల్ స్టేట్మెంట్ తర్వాత నేను ఒక స్పేస్ ట్యాబ్ స్పేస్ ఇండెంటేషన్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ వేస్తున్నాను. ఓకేనా,
నెక్స్ట్ ఏం చేయాలి, కౌంటర్ని ఈ కండిషన్ మనం అన్లిమిటెడ్ కండిషన్ కాదు కదా, ఇన్ఫైనైట్ కండిషన్ కాదు కదా, కౌంటర్ని ఒకటే ఉంచేసామనుకో ఇంకా దాన్ని పెంచుతలేదనుకో ఏమవుద్ది, అది ఈ కండిషన్ ఆల్వేస్ ట్రూ కాబట్టి నాకు ఒకటే 1 1 1 అని చెప్పి ప్రింట్ అవుతానే ఉంటుంది. కానీ ఎప్పుడోకప్పుడు నాకు నా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయి ఇప్పుడు 1 to 20 ప్రింట్ అవ్వాలి అంటే కనుక నాకు 20 వచ్చేటప్పటికి నాకు క్యాన్సిల్ అయిపోవాలి కదా లూపు. సో నేను ఇంక్రిమెంటల్ రాసుకోవాలి కదా, కౌంటర్ వాల్యూని మార్చుకుంటా ఉండాలి. సో కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఈ కౌంటర్ ఈక్వల్స్ టు కౌంటర్ ప్లస్ 1 అనేది నేను వైల్ లూప్లోనే రాయాలి. మనం ఇక్కడ రాసామనుకో, ఇక్కడ రాసామంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడు కాల్ అవుద్ది, వైల్ లూప్ మొత్తం బ్రేక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది కాల్ అవుద్ది. ఓకే, అందుకని మనం వైల్ లూప్లోనే రాయాలి. వైల్ లూప్లోనే అని ఎందుకు చెప్తున్నాం, ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఇచ్చాం, ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఇచ్చాం. ఇక్కడ స్పేస్ ఇచ్చామంటే అర్థం ఏంటి, దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు వైల్ లూప్. ఓకేనా, సో ఇక్కడ మనం ఇందాక చెక్ చేసినట్టు ఇండెంటేషన్లో చెక్ చేసుకోవచ్చు ఏది, సో ఈ రెండు దీనికి చెందినయా కాదా అని చెప్పి. మనం ఇక్కడ యారో మార్క్ క్లోజ్ చేస్తే ఏమైంది, ఇవి రెండు వైల్ లూప్కి చెందినయే కాబట్టి వైల్ బ్లాక్ అనేది దాంట్లోకి క్లోజ్ చేసేసుకున్నది. ఓకే, వైల్ బ్లాక్ ఓపెన్ చేస్తే 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ వేరే ప్రింట్ రాస్తాను, జస్ట్ ఏదో ఒక టెస్ట్ ప్రింట్ రాస్తాను. ఇది వైల్ బ్లాక్లో ఉందా, లేదు. క్లోజ్ చేస్తే ఆ 2 మాత్రమే వైల్ బ్లాక్లో ఉన్నాయి, ఎందుకంటే దోస్ ఫాలోడ్ సబ్ ఇండెంటేషన్. దీనికి ఏమైనా ఉందా ఇండెంటేషన్, దీనికి ఏమీ లేదు. దీన్ని నేను వైల్ బ్లాక్లోకి పంపించాలి అనుకో ఏం చేస్తాను, సింపుల్గా స్పేస్ ఇచ్చేసాను. ఇక్కడ స్పేస్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఇండెంటేషన్ ఎప్పుడైతే ఇచ్చామో దీని పేరెంట్ ఇండెంటేషన్ దేనికి ఉందా అని చెక్ చేస్తుంది, అప్పుడు మాత్రమే దాని బ్లాక్లోకి వెళ్తుంది. అండ్ దేనికి పడితే దానికి మనం ఇండెంటేషన్ ఇచ్చేసి దీని పేరెంట్ ఇదే అని చెప్పలేము. ఇప్పుడు ఇఫ్ ఉందనుకో, ఇఫ్ ఎందుకు, ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పి అంటుంది. సో ఇఫ్ ఈజ్ కంటైనింగ్ ఏ బ్లాక్. వైల్ కూడా అంతే కదా, వైల్ అనేది కూడా ఒక కండిషన్ చెక్ చేసి ప్రతిసారి ఒక కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి అంటుంది. సో వైల్ ఈజ్ హ్యావింగ్ ఏ బ్లాక్. ఓకే, వైల్ బ్లాక్ ఇదంతా కండిషన్ బ్లాక్ అనమాట. సో వీటికి మాత్రమే మనకి ఈ ఓపెన్ క్లోజ్లు ఇవి ఎనేబుల్ అవుతాయి. ఓకే, ఇవి బ్లాక్స్ కాబట్టి వేరే వాటికి ఎనేబుల్ అవ్వ అనమాట. ఓకే, బ్లాక్ కాని దానికి ఎనేబుల్ అవ్వ. ఇప్పుడు నెంబర్ రేంజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి అన్నాను, దీనికి ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా, యారో మార్కు కనిపించలేదు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ బ్లాక్. అండ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను, ఇది జస్ట్ జనరల్ స్టేట్మెంట్ అనమాట, నార్మల్ స్టేట్మెంట్స్ ఇవి, దీస్ ఆర్ నాట్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ వైల్ వచ్చేటప్పటికి వైల్ అనేది బ్లాక్ స్టేట్మెంట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని బట్టి ఇది ఈ ఫెసిలిటీ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటి, సింపుల్గా 1 నుంచి మొదలుపెట్టి నంబర్ రేంజ్ ఏదైతే ఎండ్ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ వరకు నాకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ఎనీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చా, 10 ఇవ్వగానే 1 to 10 ప్రింట్ అయింది. దీని ఎగ్జిక్యూషన్ కూడా మీకు తెలుసు కదా ఎలా చేయాలో. మనం ఇందులో వేరియబుల్స్ ఏమున్నాయి, కౌంటర్ నెంబర్ రేంజ్ ఉంది, కౌంటర్ నెంబర్ రేంజ్ ఉన్నది కాబట్టి వాటికి మనం టేబుల్ వేసేసుకోవచ్చు. టేబుల్ వేసేసుకుని కౌంటర్ని పెంచుకుంటూ ఈ కండిషన్ని చెక్ చేసుకుంటూ ఫస్ట్ కౌంటర్ వాల్యూ 1 ఉంటుంది, 1 less than or equal to 10 ట్రూ, ప్రింట్ 1, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1, కౌంటర్ ఎంత అయింది 2 అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది 2 less than or equal to 10 అవును ట్రూ, కాబట్టి ప్రింట్ 2, తర్వాత 2 ఈజ్ ఈక్వల్ టు 2 plus 1 ఏమైంది 2 వాల్యూ 3 అయింది, కౌంటర్ వాల్యూ 3 అయింది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వచ్చింది 3 less than or equal to 10 అవును అది కూడా ట్రూ, సో ప్రింట్ 3. అలాగా ఎప్పటి వరకు వెళ్తుంది, 10 less than or equal to 10 అవును అది కూడా ట్రూ, ఎందుకంటే ఈక్వల్ టు వాడాం కాబట్టి, ప్రింట్ 10 వాల్యూ కాస్త కౌంటర్ వాల్యూ ఎంత అవుద్ది 11 అవుద్ది. 11 వచ్చేటప్పటికి
11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు. కాబట్టి ఇక్కడ బ్రేక్ అయిపోయి వైల్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఇప్పుడు దీన్ని మనం ట్వీక్ చేద్దాం. ఏంటి అంటే నాకు కావాల్సింది డైరెక్ట్ 1 to 2 నెంబర్స్ కాదు, నేను ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలి. ఓకే, ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలి. డైరెక్ట్ నాకు అన్ని నెంబర్లు అవసరం లేదు, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఈవెన్ నెంబర్ అవునా కాదా చెక్ చేయడానికి మనం అంతకుముందు ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఏంటది? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్లో నాకు నెంబర్ ఉంది అనుకుందాము, కౌంటర్ పర్సంటేజ్ 2 = 0 అయ్యింది అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఈవెన్ నంబర్, అంతే కదా? సో ఈవెన్ నెంబరా కాదా అని చెక్ చేయాలి అంటే మనకున్నది ఏంటి? అంతకుముందు ప్రోగ్రాంలో 2తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ వాల్యూ నాకు 0 వచ్చింది అంటే కనుక అది ఈవెన్ నెంబరు, రాలేదు అంటే అది ఆడ్ నెంబరు. ప్రస్తుతానికి ఆడ్ నెంబర్ గురించి పక్కనెట్టేయండి. నేనేంటంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకున్నా. సో ఈ ఇఫ్ బ్లాక్ ఎక్కడ రాయాలి? వైల్కి బయట రాయకూడదు కదా. మనకి ఈ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడే నేను డైరెక్ట్గా నెంబర్ ప్రింట్ చేయకుండా ఇఫ్ అది ఈవెన్ నెంబర్ అయితేనే ప్రింట్ చెయ్యి అనాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం, వితౌట్ కండిషన్ మనం ప్రింట్ చేస్తున్నాం వైల్ లూప్లో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ కౌంటర్ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితేనే ప్రింట్ చేయాలి. ఈవెన్ నెంబర్ కాదు అంటే ఏమీ చేయక్కర్లేదు. ఓకే, స్కిప్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు కానీ మనకి ఈవెన్ నెంబర్ అవునా కాదా చెక్ చేయడానికి ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ కౌంటర్ %2 = 0 అయితేనే అది ఈవెన్ నెంబర్, లేదంటే ఈవెన్ నెంబర్ కాదు. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఉపయోగిద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు ఎక్కడ చెక్ చేయాలి కండిషను? ఇంతకు ముందు అయితే డైరెక్ట్గా ఏమీ లేదు కాబట్టి బయటే రాసేసుకున్నాం, జస్ట్ సింగిల్ నెంబర్ చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు అవసరం ఎక్కడ వచ్చింది? వైల్ లూప్ లోపల వచ్చింది. ఎందుకంటే వైల్ లూప్ ఏం చేస్తుంది? 1 నుంచి 10 వరకు నెంబర్లన్నీ ప్రింట్ చేస్తుంది. ఓకేనా? కానీ 1 నుంచి 10 వరకు నెంబర్లు ప్రింట్ చేసే ప్రాసెస్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయని చెప్పాలి. సో నేను వైల్ లూప్లోకి వెళ్ళిపోయి వైల్ లూప్లో నెంబర్ ప్రింట్ చేసి దాన్ని నేను ఇఫ్ బ్లాక్లో పెట్టుకోవాలి. సో ఇది నేను తీసేస్తున్నాను, ఇక్కడి నుంచి తీసేస్తున్నాను. ఓకే, ఇది తీసేసి దీనికన్నా ముందు ఏం చేస్తున్నాను? ఇఫ్ కౌంటర్ %2 = 0 అయితే గనక అప్పుడు మాత్రమే నేను ప్రింట్ కౌంటర్. ఓకే, అప్పుడు మాత్రమే ప్రింట్ కౌంటర్, లేదంటే ఏమీ లేదు. నేను ఎల్స్ బ్లాక్ ఆల్టర్నేటివ్ బ్లాక్ ఏం చెప్పలేదు. ఓకే, వైల్ కౌంటర్ ఇది ట్రూ అయితే కౌంటర్ తిరిగేటప్పుడు డైరెక్ట్గా నేను వాల్యూ ప్రింట్ చేయట్లే. ఇంతకుముందు ఏం చేసా? డైరెక్ట్గా ప్రింట్ రాసేసాను. సో దాని మీనింగ్ ఏంటి? ఎక్కడ కండిషన్ లేదు, జస్ట్ నాకు నెంబర్లు ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపో అని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ ప్రింట్ చేసే ముందు కండిషన్ చెక్ చేస్తున్నాను. ఏం కండిషను? ఎందుకంటే నాకు ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వకూడదు. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను 10 నెంబర్స్లో 1 to 10 నెంబర్స్లో ఓన్లీ ఈవెన్ నెంబర్లు మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. నేను నెంబర్ రేంజ్ 10 ఇచ్చా. ఏమైంది? 1 స్కిప్ అయిపోయింది, 3 స్కిప్ అయిపోయింది, 5 స్కిప్ అయిపోయింది, 7, 9 స్కిప్ అయిపోయినాయి. ఓన్లీ 2, 4, 6, 8, 10 ఇవి మాత్రమే ప్రింట్ అయినాయి. అంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయినాయి కదా. ఒకవేళ నేను ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు ఏం చేయొచ్చు? సింపుల్గా ఈ కండిషన్ మార్చేస్తే సరిపోద్దిగా. నాకు అప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు 10 ఇచ్చాను అనుకో, నాకేమైంది? 1 ప్రింట్ అయింది, 3, 5, 7, 9. అంటే
ఆడ్ నెంబరే ప్రింట్ అయింది కదా, ఈవెన్ నెంబర్ ప్రింట్ అవ్వలేదు కదా. ఓకే, బేస్డ్ ఆన్ కండిషన్. ఇప్పుడు నేను మళ్ళీ ఈవెన్ కావాలంటే 0 పెట్టేసుకుంటే ఇప్పుడు 20 ఇద్దాం. 10 ఇచ్చాం కదా ఇందాక, 20 ఇద్దాం. సో 2 4 6 10 ఇంతవరకు. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అంటే విజువల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే కనుక అది మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. %2 అని ఎందుకు వచ్చింది? మనకి ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం కదా ముందు మనం. ఈవెన్ నెంబర్ పర్సంటేజ్ అనేది రిమైండర్ ఆపరేటర్. అంటే ఏదన్నా ఒక నెంబర్ని 2తో భాగించినప్పుడు రిమైండర్ 0 వచ్చిందనుకో అది ఈవెన్ నెంబరే కదా. పర్సంటేజ్ సో రిమైండర్ 1 వచ్చిందనుకో ఆడ్ నెంబర్. సో కౌంట్ ఇప్పుడు మనకి కౌంటర్ బై 2 అన్నాను అనుకో మనకి ఎంత వస్తుంది, డివిజన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. పర్సంటేజ్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లో అంటే మనకి జనరల్ లాంగ్వేజ్ లో పర్సంటేజ్ క్యాలిక్యులేటర్, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రిమైండర్ ఆపరేటర్ అనమాట ఇది. ఓకే, మనం ఆపరేటర్ అనే క్లాస్ చెప్పుకున్నాం కదా, సో అప్పుడు దీని గురించి చెప్పిన ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకే, కౌంటర్ బై 2 అని పెట్టుకుంటే ఏమవుతుంది? కౌంటర్ ఈక్వల్స్ టు ఇక్కడ కౌంటర్ బై 2 పెట్టామనుకో, కౌంటర్ బై 2 అని పెట్టాను అనుకో అప్పుడు ఏమవుతుంది, ఒక్క నిమిషం ఇదేది ఇప్పుడు ఏమవుద్ది. ఇప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు ఎగ్జిక్యూషన్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కౌంటర్ వాల్యూ 1 ఉంది కదా, 1 <= 10. ఓకే, ఇక్కడికి వెళ్ళింది 1%2 రిమైండర్ 0 కాదు. ఓకే, ఇది ఇందులోకి వెళ్దాం, ప్రింట్ చేయదు, స్కిప్ వచ్చింది. కౌంటర్ కౌంటర్ బై 2 అంటే ఇప్పుడు 1/2 కదా, ఇది 1/2 అయిందంటే 0.5 కదా, ఏమవుతుంది కౌంటర్ వాల్యూ 0.5 అవుద్ది. ఎక్కడికి వెళ్ళినప్పుడు 0.5 <= నెంబర్ రేంజ్ ట్రూ అయింది కదా. మళ్ళీ ఎక్కడికి వచ్చేటప్పటికి 0.5/2 అవుద్ది, అంటే 0.25 అవుద్ది. కానీ ఇక్కడ కౌంటర్ను మనం ఇంక్రిమెంట్ చేస్తున్నామా డిక్రిమెంట్ చేస్తున్నామా, లెక్క ప్రకారం బై 2 చేస్తున్నాం కాబట్టి అది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతూ ఉన్నప్పుడు ఈ కండిషన్ ఎప్పటికైనా ట్రూ అవుద్దా, అవ్వదు. అంటే నీకు డిఫరెన్స్ నాకు అర్థమైంది నువ్వు ఎందుకు అడిగావు. కౌంటర్ %2కి కౌంటర్ బై 2కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. ఓకేనా, సో అది మనం చూద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం, డైరెక్ట్ ప్రింట్ కౌంటర్ %2 ఇది ప్రింట్ చేద్దాం. తర్వాత కౌంటర్ బై 2 ఈ రెండిటికి ఏంటంటే %2 అంటే రిమైండర్ రావాలి. సో కౌంటర్ వాల్యూ మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఇది ఒక 5 ఇచ్చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రింట్ దేంది, కౌంటర్ %2 అంటే 1%2 = 1 రిమైండర్. ఓకే, అంటే 1ని 2తో భాగించినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1 అవుతుంది కదా. సో 1 కౌంటర్ బై 2 అంటే ఇది యాక్చువల్ వాల్యూ వస్తుంది. 1/2 అంటే 0.5. డివిజన్ ఆపరేటర్ నార్మల్ డివిజనే, పెద్ద తేడా ఏం లేదు, కానీ పర్సంటేజ్ వాడినప్పుడు మాత్రమే మనకి రిమైండర్ వస్తుంది అనమాట. ఒకవేళ కౌంటర్ నేను 4 ఇచ్చాను అనుకో, ప్రస్తుతానికి ఇది కామెంట్ చేద్దాము. కౌంటర్ నేను 4 ఇచ్చాను అనుకో, తీరేది కాబట్టి ఇది అడుగుతుంది. ఓకే, సో కౌంటర్ నేను 4 ఇచ్చాను అనుకో, 4%2 ఎంత, రిమైండర్ 4లో 2 భాగించగా మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0నే వస్తుంది కదా, 0. 4/2 చేశాను అనుకో అదెంత, 2 కదా, 2 times 2 2s are 4. సో ఇది రిమైండర్ వస్తుంది, ఇది 2 ఇది వస్తుంది. అదే 5 పెట్టాను అనుకో రిమైండర్ ఎంత వస్తుంది, 5ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. 5/2 అంటే 2.5 అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్? ఇది జస్ట్ ఇది ఏం లేదు, ఇది నార్మల్ డివిజన్. ఇది వచ్చి రిమైండర్ మాత్రమే ప్రింట్ చేస్తుంది, అంటే ఏదైనా 0 or 1 మాత్రమే ప్రింట్ చేస్తుంది బేస్డ్ ఆన్ నెంబర్ వాల్యూ.
ఓకే, మనం బ్యాక్ టు ద ప్రోగ్రామ్. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మనం ఇది ఇందాక మాట్లాడుకున్నాం కదా, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేద్దాం మన డెబగ్గింగ్ స్టైల్లో. సో అసలు ఏం జరుగుతుంది లోపల అని చెక్ చేయడానికి, ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్కి ఇది మనకి కంపల్సరీగా చేసుకుంటాం మంచిది. సో ఇక్కడ టేబుల్ వేసుకోవాలి కదా, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కౌంటర్ ఉంది, తర్వాత నంబర్ రేంజ్ ఉంది, ఓకే, తర్వాత కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ రేంజ్. ఓకే, దీన్ని బట్టి మనకి ప్రింట్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్ ఇప్పుడు కౌంటర్ నంబర్ రేంజ్, ఇక్కడ మనకి రెండు కండిషన్లు ఉన్నాయి, ఇదొక కండిషన్ ఇదొక కండిషన్, రెండు రాసుకుందాం. రెండు కండిషన్లు ఉన్నాయి కాబట్టి రెండు రాసుకుందాం. సో ఇక్కడ కౌంటర్ %2 ఈక్వల్స్ టు 0నా కాదా అని కూడా ఉంది. రైట్, ఇవన్నీ రాసేసుకున్నాం కదా. ఫస్ట్ కౌంటర్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. నెంబర్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చుకుందాం. ఓకే, 10 ఇచ్చుకున్నాం. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు కండిషన్ ఏంది, కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ రేంజా. ఓకే, కౌంటర్ ఎంత ఉంది, 1 ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ రేంజ్ 10. ఇది ట్రూయే కదా, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ట్రూ. సో ఇప్పుడు ఏమైంది, మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నామా, చెయ్యట్లేదు. ఏం చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ ఇఫ్తో చెక్ చేస్తున్నాం. ఇఫ్తో చెక్ చేసినప్పుడు కౌంటర్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ కండిషన్ కౌంటర్ ఎంత, 1 %2 ఈక్వల్స్ టు 0. దీని వాల్యూ అలాగే 0ఏ కదా. సో 0 కాదు, ఇది 1 ఈక్వల్స్ టు 0 కాదు. సో ఇది ఫాల్స్ కాబట్టి ఇది లోపలికి వెళ్తుందా, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ లోపలికి వెళ్తుందా, వెళ్ళకుండా స్కిప్ అయిపోద్ది, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 అది ఇఫ్ బ్లాక్లో ఉందా వైల్ బ్లాక్లో ఉందా, ఇది వైల్ బ్లాక్లోనే ఉంది, ఇఫ్ బ్లాక్లో లేదు. ఇఫ్ బ్లాక్లో ఉండాలి అంటే ఇది లోపలికి ఉండాలి, ఇంకా ఇఫ్ కంటే లోపలికి ఉంది అంటే ఇఫ్ బ్లాక్లోనే. సో ఇది కొద్దిగా చూసుకోవాలి మీరు, ఇది వైల్ బ్లాక్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కౌంటర్ అనేది ఎంత అయింది, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 కాబట్టి 2 అయింది. సో ఇక్కడ 2 అయింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ రేంజ్. ఓకే, నెంబర్ రేంజ్ 10 కదా, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా, ఇది ట్రూ కదా. ఓకే, ట్రూ అయింది కాబట్టి కండిషన్లోకి వెళ్తుంది కదా, మళ్ళీ ఇఫ్ బ్లాక్ దగ్గరికి వచ్చింది. కౌంటర్ %2 ఈజ్ ఈక్వల్ టు 0నా అంటే మనకి 2% ఈక్వల్స్ టు 0నా కాదా, రెండు భాగించుకుంటే రిమైండర్ 0నే వస్తుంది కదా, 0 ఈక్వల్స్ టు 0. సో ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది కదా. సో లోపలికి వెళ్ళింది, ఏం చేసింది, ఇక్కడ ఏం చెప్పాం, లోపలికి వెళ్ళగానే ప్రింట్ కౌంటర్ అన్నాను. కౌంటర్లో ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది. సో అవుట్పుట్లో 2ని ప్రింట్ చేస్తుంది. ప్రింటింగ్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. సో కౌంటర్ వాల్యూ 3 అయింది. మళ్ళీ ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా. ఓకే, ట్రూయే కదా. లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక కండిషన్ ఉంది కదా, 3% ఈక్వల్స్ టు
0. ఈ 3% 2 అంటే రిమైండర్ ఎంత 1. 3ని 2తో భాగిస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు 0. సో ఇది ఫాల్స్. 1 ఈక్వల్స్ టు 0 కాదు కదా, ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఇందులోకి వెళ్తుందా, వెళ్ళదు. ఏం చేస్తుంది, స్కిప్ చేసేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 ఎంత అయింది 4 అయింది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూయే కదా, ట్రూ. ఇప్పుడు ఇఫ్లోకి వెళ్ళింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇఫ్ 4%2 ఈక్వల్స్ టు 0. అవును కదా, ఇప్పుడు 2ని 4తో భాగించినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0నే వస్తుంది. 0 ఈక్వల్స్ టు 0 కదా, ట్రూ. కాబట్టి ఏమైంది, ఇది ట్రూ అయింది కాబట్టి ప్రింట్ దగ్గరికి వెళ్తుంది. ప్రింట్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ కౌంటర్లో ఎంత ఉంది 4 ఉంది. సో 4 అనేది ప్రింట్ చేసింది. 4 ప్రింటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 5. ఇక్కడ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇది కూడా ట్రూయే కదా, అయ్యింది. ఇది ట్రూ అయింది కాబట్టి ఇఫ్ దగ్గరికి వచ్చింది. ఇఫ్ 5%2 ఈక్వల్స్ టు 0నా, కాదు. 5%2 అంటే రిమైండర్ 1. ఇది ఫెయిల్ అయింది. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇందులోకి వెళ్ళదు. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్ మాత్రమే వచ్చేస్తుంది, ఇది స్కిప్ చేసి. సో కౌంటర్ ప్లస్ 1 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. 6%2 ఈక్వల్స్ టు 0నా, అవును. 6ని 2తో భాగించినప్పుడు 3 టైమ్స్ పోయి రిమైండర్ మనకి 0 వస్తుంది. 0 ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఈ ప్రింట్ వర్క్ అవుద్ది. సో ఈ ప్రింట్లో ఎంత ఉంది, కౌంటర్ ప్రింట్ ఆఫ్ కౌంటర్ 6. నెక్స్ట్ స్టేట్మెంట్ 7 అయింది. 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఫాల్స్, ట్రూ అయింది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. 7%2 ఈక్వల్స్ టు 0నా, కాదు కదా. 7 2తో భాగిస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఫాల్స్ కాబట్టి కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. 8%2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 8లో 2 భాగించగా రిమైండర్ అనేది 0 అవుతుంది కాబట్టి ఇది ట్రూ. సో 8%2 ట్రూ కాబట్టి మనకి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ చేయాలి. ప్రింట్ కౌంటర్లో ఎంత ఉంది 8 ఉంది. ఇది ప్రింట్ చేసింది కాబట్టి కౌంటర్ ఈజ్ కూడా కౌంటర్ ప్లస్ 1 9 అయింది కాబట్టి 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇది కూడా ట్రూనే. ఓకే, ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ దగ్గరికి వస్తుంది. 9%2 ఈక్వల్స్ టు 0నా, కాదు కదా. దీని రిమైండర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది ఫాల్స్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్లోకి వెళ్తుందా, వెళ్దు, ప్రింట్ చేయదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 10 అయింది. 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూయే కదా. 10 లెస్ దెన్ కాకపోయినా ఈక్వల్ టు అయింది కాబట్టి ట్రూయే. సో 10%2 ఈజ్ ఈక్వల్ టు 0నా, అవును. 2తో భాగించినప్పుడు రిమైండర్ అనేది 10కి 0నే వస్తుంది. సో 0 ఈక్వల్స్ టు 0 ట్రూ అయింది. ట్రూ అయితే మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ కౌంటర్లో 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ చేసాము. ఓకే, ఈ తర్వాత స్టేట్మెంట్ కౌంటర్ వాల్యూ ఎంత అయింది 11 అయింది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10నా. సో ఇక్కడ చెక్ చేస్తుంది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10నా చెక్ చేస్తుంది. కరెక్టా, కాదు. డెఫినెట్గా ఇది ఫాల్స్ కాబట్టి ఇంకా లోపలికి వెళ్తుందా, ఇఫ్ దగ్గరికి వెళ్తుందిగా. కండిషన్ అనేది ఇక్కడే బ్రేక్ అయిపోయింది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు. సో ఇక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఓకే, ఇంక ఈ స్టేట్మెంట్లు ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎందుకంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇది ముందు ట్రూ అవ్వాలి. ఈ రెండు అవ్వలేదు కాబట్టి ఇది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది వైల్లోంచి బయటకు వచ్చేయాలి.
వైల్లోంచి బయటకు వచ్చేసామంటే ఇంకా బయట స్టేట్మెంట్లు ఏమీ లేవు కదా, ఏమీ లేవు కాబట్టి జస్ట్ ఆగిపోద్ది అంతే ప్రోగ్రామ్. ఉంటే ఇక్కడ ఏదో ఒకటి స్టేట్మెంట్ ఉంటే ప్రింట్ చేస్తుంది, ఇంకేం లేదు కదా. సో బ్రేక్ చేసింది, వైల్ అనేది బ్రేక్ అయిపోయింది. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, కంప్లీట్ అవుట్పుట్ 2 4 6 8 10. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ ఎగ్జిక్యూట్. ఓకే, మనకి 2 కండిషన్లు ఉన్నాయి కాబట్టి 2 కండిషన్లు కూడా రాసుకున్నాము. ఫ్లో మనం ఎప్పుడు కూడా ఏంటంటే టాప్ టు బాటము అసలు ఇది ఎలాగెళ్తుంది అని చెప్పి ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకు ప్రోగ్రామింగ్ అవుట్పుట్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది అవుట్పుట్ ఇచ్చింది కరెక్టా కదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, అర్థమైందా ఇది? ఇందులో ఏమన్నా డౌట్లు ఉన్నాయా? చూడండి ఒకసారి ఏమన్నా డౌట్లు ఉన్నాయేమో. హలో, వాయిస్ సరిగ్గా రావట్లేదు. అర్థమైందా? చాట్ చేయలేకపోతే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది క్లియర్గానే ఉందా? హలో సార్, ఇప్పుడు వినిపిస్తుంది. 2 అని పెట్టచ్చా థర్డ్ లైన్? ఏది ఎక్కడ? ఇది థర్డ్ లైన్ లో కౌంటర్ ని 2 పెట్టచ్చా? కౌంటర్ ని ఇక్కడ ఇక్కడ పైన పైన ఇక్కడ థర్డ్ వన్ సార్, సైడ్ నెంబర్. ఇదా పెట్టచ్చు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టుకోవాలనుకో, అంటే మన రిక్వైర్మెంట్ కదా, ఇటు పెట్టినా కూడా వర్క్ అవుద్ది. ఇప్పుడు నేను సేమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకంటే కౌంటర్ 2 దగ్గర నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది కదా. కాకపోతే ఎక్కడ ఫెయిల్ అవుద్ది అంటే, ఒకవేళ నువ్వు ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నావు అనుకో, ఇక్కడ కండిషన్ 1. ఓకే, ఇక్కడ నువ్వు ఆడ్ నెంబర్స్ ప్రింటింగ్ ప్రోగ్రామ్ అనుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుద్ది మనకి, ఇక్కడ 10, ఇక్కడ ఒక నెంబర్ స్కిప్ అయిపోద్ది. ఏది 1 స్కిప్ అయిపోయింది. అంటే మన ప్రోగ్రామ్ ఏంటి, 1 to 10 నెంబర్స్ లోపల ఉన్న ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి అంటే కనుక 1 స్కిప్ అయిపోద్ది. అంటే 2 to 10, ఇక్కడ 2 to 10 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అంటే కరెక్ట్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, మనం 1 to 10 ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు కంపల్సరీ 1 ఉండాలి. ఏంలే, నీ ప్రోగ్రామ్ అనేది దేనికి రాస్తున్నావో తెలిస్తే దాని ప్రకారమే మనం ఇక్కడ కండిషన్లో ఇనీషియల్ వాల్యూలు ఇచ్చుకుంటాము. ఓకే, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దేనికి రాసాము, ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ఆడ్ నంబర్స్ between 1 to n. n అంటే నేను ఏ నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు కదా. నేను 1 to 10 అన్నాను అనుకో, అది ఫిక్స్డ్ నెంబర్ అయిపోద్ది. అలా కాకుండా నేను ఏ నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు కాబట్టి ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to n. ఒకవేళ నేను ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను అనుకో, ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to n. అంటే మీకు క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో గట్ట క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 అని ప్రోగ్రామ్ అలా ఇచ్చాడనుకో ఒక క్వశ్చన్, అప్పుడు మీరు ప్రోగ్రాము 1 to 10 మధ్యలోనే మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ మనకి ఏ రిక్వైర్మెంటో దాన్ని బట్టి ఇక్కడ కండిషన్ మారిపోతాయి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనము ఇది ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేసాం కదా. ఒకవేళ 1 to ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ నేను 50 తీసుకున్నాను అనుకో, 1 to 50 మధ్యలో ఉన్న
5 మల్టిపుల్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అనుకున్నాను అనుకో, అప్పుడు ఏది మార్చాలి మనం? 1 to 50 మధ్యలో ఉన్న 5 మల్టిపుల్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. కౌంటర్ కార్ 5 పెట్టాలి సార్. వెరీ కౌంటర్ కార్డ్ 5 పెట్టాలి. ఇక్కడ 5 పెట్టాను అనుకో, మళ్ళీ ఇక్కడ 1 పెట్టాలి సార్. కింద ఇక్కడ 1 పెట్టాలా? ఓకే, అవుట్పుట్ చూద్దాం. అయితే 50 ఇద్దాం నెంబర్ రేంజ్. ఏమొచ్చింది? 5 7 9. ఇక్కడ +3 పెట్టాలి సార్. 3 ఇక్కడనా? ఓకే ఓకే, చూద్దాం లాజిక్ వర్క్ అవుద్దాం. 5 11 17. ఓకే, ఏదో సింపుల్. మనకు అవుట్పుట్ ఏం కావాలో చూసుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడు అవుట్పుట్ రాసుకోవాలి. ఓకే, నాకు అవుట్పుట్ ఏం కావాలి? 5 రావాలి, 10 రావాలి, ఓకే, 15 రావాలి, తర్వాత 20 25 30 35 40 45 50. ఇదే కదా నాకు అవుట్పుట్లో రావాల్సింది. అంటే మనకి ఈ నెంబర్లు ఏముంటాయి అంటే, అప్పుడు 1 to 50లో 1 to 50లో ఈ నెంబర్స్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? సింపుల్. వేరే నెంబర్స్కి ఈ నెంబర్స్కి తేడా ఏంటి? 5తో నేను డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది వీటికి. అర్థమైందా? నేను 5తో 5ను డివైడ్ చేశాను అనుకో, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. నేను 10ని 5తో డివైడ్ చేశాను అనుకో, రిమైండర్ ఎంత వస్తుంది? 0 అవుతుంది. దీన్ని ఏది చేసినా 0నే అవుతుంది. మిగతా ఏ నెంబర్ చేసినా కానీ, ఇప్పుడు 11 కానీ 17 కానీ ఇంకే నెంబర్ చేసినా కానీ నాకు రిమైండర్ అనేది 0 రాదు. ఓకే, సో ఇందాకడ ప్రోగ్రామ్ని మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఈ లాజిక్ తెలిస్తే చాలా అన్నట్టు. నువ్వు ప్రోగ్రామ్ రాసొచ్చు. డివైడెడ్ బై రిమైండర్ 0 వచ్చింది అనుకో, ఓకే, ఏ నెంబర్ని అయితే నేను 5తో భాగించినప్పుడు రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబరు 5 మల్టిపుల్ అవుద్ది. ఓకే, సో నేను ఇప్పుడు 50 ఎంటర్ చేస్తా. ఏమైంది? 5 10. ఎందుకంటే ఈ నెంబర్లకే నేను 5తో మల్టిప్లై చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, మిగతా ఏ నెంబర్కే రాదు. ఇక్కడ నేను 100 లోపల ఉన్న నెంబర్లో రావాలనుకున్నాను అనుకో, ఏమైంది? 5 10 15 అన్నీ కూడా 5 మల్టిపుల్సే వచ్చినాయి నాకు. ఓకే, 5తో భాగించబడే నెంబర్లు మాత్రమే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇదే ప్రోగ్రాము నేను 1 to 50 మధ్యలో ఉన్న 3 మల్టిపుల్స్ కావాలి అన్నాను అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? 1 to 50 మధ్యలో 3 మల్టిపుల్స్ అంటే మనకి ఏ నెంబర్లు వస్తాయి? 6 9. కౌంటర్ కార్ పర్సెంటేజ్ కార్ 3 పెట్టాలి. అంతే. అంటే జస్ట్ ఆ లాజిక్ పాయింట్ మనకు తెలిసిందనుకో, మనం ఏ ప్రోగ్రామ్ ఉన్నా రాసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 3తో భాగించినప్పుడు ఏ నెంబర్స్ అయితే నాకు భాగించబడతాయి కంప్లీట్గా అవే 3 మల్టిపుల్స్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే నేను 1 to 20 మధ్యలో ఉన్న 3 మల్టిపుల్స్ కావాలనుకున్నాను అనుకో, సింపుల్గా ఈ కండిషన్తో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. 20 ఇన్పుట్ ఇచ్చాను, 3 6 9 12 15 18 వచ్చేసింది కదా. ఇలాగ మనము ఈవెన్ ఆర్ ఆడ్ కంటే 2 ఇచ్చుకుంటే సరిపోద్ది. కానీ వేరే నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ మనం ప్రింట్ చేయాలి అంటే కనుక జస్ట్ ఆ నెంబర్తో ఏ నెంబర్ని అయితే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్స్ని మనం ప్రింట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దీనికి మనం ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. పేరేం పెట్టుకోవచ్చు? సో ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ది 3 మల్టిపుల్స్ బిట్వీన్ 1 to n. ఓకే, ఒకవేళ 5 మల్టిపుల్స్ కావాలి అంటే 5 మల్టిపుల్స్. ఇక్కడ నేను ఇలా స్టాటిక్గా పెట్టకుండా బయట నుంచి కూడా ఇచ్చుకోవచ్చు కదా. ఓకే,
సో నేను నెంబర్ రేంజ్తో పాటు ఏది మల్టిపుల్ నంబర్ అని చెప్పి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని పెట్టుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ నేను బయట నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నంబర్ విచ్ యూ వాంట్ టు ప్రింట్ మల్టిపుల్స్ ఫర్. ఏ నెంబర్కి అయితే నువ్వు మల్టిపుల్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నావు ఆ నెంబర్. ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అనకుండా ఎంటర్ ద ఎండ్ రేంజ్ అని చెప్పి అనేద్దాం, కొద్దిగా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో అప్పుడు నేను ఇక్కడ ఎక్స్ అని పెట్టేసుకుంటాను. అంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎక్స్ అని పెట్టేసుకుని ఎక్స్ వాల్యూ మామూలుగా వాడతాం కదా. సో ఇక్కడ నేను ఎంటర్ ద ఎండ్ రేంజ్ నేను బిట్వీన్ ఎంత అనుకున్నాను, ఒక 50 అనుకున్నా. ఎంటర్ ద నెంబర్ విచ్ యూ వాంట్ టు ప్రింట్ మల్టిపుల్స్ ఫర్. ఏ నెంబర్కి మల్టిపుల్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను 10 మల్టిపుల్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 10 ఇచ్చా. ఏమైంది, 10, 20, 30, 40, 50. అంటే నా ప్రోగ్రామ్ అనేది ఏ ఇన్పుట్కైనా సరే, అంటే ఫిక్స్డ్గా నేను ప్రోగ్రాంలోకి వెళ్ళి మార్చుకోకుండా నేను ఇక్కడ నుంచే మార్చేలాగా. ఇప్పుడు 20 ఇచ్చా, నాకు 4 మల్టిపుల్స్ కావాలనుకున్నా. ఓకే, 4, 8, 12, 16, 20. ఓకే, సో డైనమిక్గా ఈ నెంబరు కూడా డైనమిక్గా ఇచ్చుకుంటున్నాను, అంతే తేడా, అంత మించి ఏమి లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ మనం ఇలాగా అవుట్పుట్ స్క్రీన్ నుంచే మనం మన చాయిస్ని ఎంటర్ చేసుకున్నాం అనుకో, అప్పుడు అది కరెక్ట్ అనమాట. అంటే మళ్ళీ మీ ఫ్రెండ్కి ఈ ప్రోగ్రామ్ చూపించారనుకో, నువ్వు 5 ప్రింట్ చేసావు కదా, నాకు 4 ప్రింట్ చేసి చూపించాను అనుకో, మళ్ళీ ప్రోగ్రామ్ చేంజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయకుండా అవుట్పుట్ మించే మీరు నెంబర్ ఇచ్చుకునేలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే రైట్, ప్రస్తుతానికైతే ఇవాళకి ఈ ప్రోగ్రామ్స్తో క్లోజ్ చేసేద్దాము. అండ్ మీరు ఇవాళ చెప్పిన ప్రోగ్రాంలో ఖచ్చితంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా సార్? మీరు లాస్ట్ క్లాస్లో లాస్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి చెప్పమన్నా కదా. లాస్ట్ ప్రోగ్రాము ఏం చెప్పుకున్నాం, ఫ్యాక్టోరియల్ కదా. కాల్స్ ఎస్ సార్, ఎస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కదా. ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, ఆ ప్రోగ్రామ్ రాద్దాం అయితే. ఓకే, మనకు ఏ నెంబర్ ఫ్యాక్టోరియల్ కావాలో ఆ నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నెంబర్ ఇన్పుట్ ద ఎండ్ రేంజ్, దాన్ని స్టార్టింగ్ అనుకుందామా. ఓకే రైట్, ఎండ్ రేంజ్ కాకుండా ఎంటర్ ద నెంబర్ which you want to calculate the factorial for. ఓకే, నెంబరు ఇది హెడ్డింగ్ తీసేద్దాం. నెంబర్ తీసుకుంటున్నాను అండ్ మనకేంటి ఆ నెంబర్ నుంచి వెనక్కి వచ్చి 1, లాస్ట్ వాల్యూ ఎంత అవుద్ది, 1 అవుద్ది కదా. సో స్టార్ట్ రేంజ్, నెంబర్ రేంజ్, ఇది ఎండ్ రేంజ్ అనుకుందాము నెంబర్ని, లేదంటే నెంబర్, సింపుల్గా నెంబర్ అనుకుందాము. మినిమం రేంజ్, మినిమం రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1 వరకు చేయాలి కాబట్టి. ఓకే, లేదంటే ఇది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ అంటేనే 1 వరకు చేసుకుంటాం కాబట్టి అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టోరియల్కి బై డిఫాల్ట్ 1 ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో ఇప్పుడు వైల్, ఓకే కౌంటర్ ఒకటి మనకు కావాలి కదా, మైనస్ అవ్వాలి కాబట్టి కౌంటర్ ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంటుంది, నెంబరే ఉంటుంది కదా. ఎందుకంటే మనం ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇప్పుడు నేను 5 ఇచ్చాను అనుకో, 5 × 5 × 5 - 1, 4 × 3 × 2 × 1.
5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ అంటే ఒకటొకటి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వాలి. ఓకే, సో అండ్ ప్రతిసారి మనం ఏం చెక్ చేస్తాం, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా అని చెక్ చేస్తాం అంతే. ఇఫ్ వైల్ కౌంటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్న ప్రతిసారి మనం ఏం చేయాలి, ఇక్కడ స్పేస్ ఇచ్చాం. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్కే ఈ క్యాలిక్యులేషన్ ఒక రిజల్ట్లో స్టోర్ చేసుకుందాం. రిజల్ట్ మినిమం వాల్యూ 1, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్ కాబట్టి జస్ట్ రిజల్ట్ని బై డిఫాల్ట్ వాల్యూ 1 ఇచ్చుకున్నాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, మనం వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఓకే అది అంతకుముందు రిజల్ట్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రిజల్ట్ ఇంటూ కౌంటర్. ఓకే, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. తర్వాత కౌంటర్ని మనం కంటిన్యూస్గా డిక్రీజ్ చేసుకుంటూ ఉండాలి కదా, ఎందుకంటే ముందు కౌంటర్ అనేది ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ -1 ఆ నెంబర్ -1 ఉండాలి కాబట్టి కౌంటర్ని వైల్ లూప్లోనే మనం డిక్రిమెంట్ చేసుకుంటాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ -1. సో ఇప్పుడు మనం అంతా అంటే ప్రింటింగ్ ఎప్పుడు చేయాలి, వైల్ లూప్లో ఉన్నప్పుడు కాదు, వైల్ లూప్లో క్యాలిక్యులేషన్ మాత్రమే చేయాలి. వైల్ లూప్లో క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేసి ప్రింట్ ది ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఈ నెంబర్ని ఇక్కడ స్టేట్మెంట్ రాసేసుకుందాము, ఎందుకంటే ఈ నెంబరే కదా మనకు కావాల్సింది. ద ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ నంబర్ ఈస్ రిజల్ట్, ఫ్యాక్టోరియల్ రిజల్ట్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా వేరియబుల్ అవసరం లేదు, ఇది ఎంత ఎందుకు అనుకుంటే డైరెక్ట్ కౌంటర్నే దీన్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది కాబట్టి తీసుకున్నాం అంతే, అంతమించి ఏం లేదు. సో ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాను అనుకో, ఆ నెంబరు ఇనీషియల్ వాల్యూ కింద తీసుకుంటుంది కౌంటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5, రిజల్ట్లో బై డిఫాల్ట్ 1 ఇచ్చాం, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాబట్టి ఇది 0 నుంచి స్టార్ట్ చేసాను అనుకో మొత్తం వాల్యూ కూడా 0 అయిపోద్ది మల్టిప్లికేషన్ కాబట్టి. ఓకే, సో రిజల్ట్ మాత్రం 1 తీసుకున్నాం డిఫాల్ట్ వాల్యూ. సో కౌంటర్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా, ట్రూయే కదా, 1 కన్నా 5 అనేది పెద్దదే కాబట్టి. అండ్ ఈ ఫార్ములా ప్రకారం 5 అనేది మైనస్ అవుతూ ఉండాలి. ఓకే, సో రిజల్ట్లో ఫస్ట్ ఎంత ఉంది, 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అంటే 1 ఇంటూ 5. 1 ఇంటూ 5 అంటే ఎంత, 5. ఓకే, రిజల్ట్లో ఎంత వచ్చింది వాల్యూ, 5 వచ్చింది. 5 వచ్చింది అండ్ కౌంటర్ 5 ఉంది కదా, 5 కాస్త 4 అయిపోయింది. ఇప్పుడు కౌంటర్లో 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా. సో రిజల్ట్లో ఆల్రెడీ 5 ఉంది ఇంటూ 4, 5 ఇంటూ 4 20 అయింది, రిజల్ట్లో 20 వచ్చింది. కౌంటర్ వాల్యూ 4 ఉంది కాబట్టి కౌంటర్ -1 3, ఇక్కడికి వచ్చేసి 3 గ్రేటర్ దాన్ 1 కాదా, అవును. రిజల్ట్లో ఆల్రెడీ 20 ఉంది కదా, 20 ఇంటూ 3 ఎంత అయింది, 60 అయింది, రిజల్ట్లో 60 అయింది. అండ్ కౌంటర్ ఎంత అయింది, 2 అయింది, 2 అయింది. 2 గ్రేటర్ దాన్ 1 కాదా, అవును, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 2. సో రిజల్ట్లో 60 ఉంది కాబట్టి 60 ఇంటూ 2 120 అయింది రిజల్ట్. ఆ తర్వాత ఏమైంది, కౌంటర్ అనేది 2 - 1, సో 1 అయింది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అవును కదా, ఈక్వల్ టు ఉంది కాబట్టి 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. సో రిజల్ట్లో ఆల్రెడీ 120 ఉంది, 120 ఇంటూ 1 ఎంత, 120 కదా, సో అయిపోయింది. తర్వాత కౌంటర్ ఎంత అయింది, 0 అయింది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయి ఏమవుద్ది, బయటకు వచ్చేసింది, వైల్లోంచి బయటకు వచ్చేసింది. ప్రింట్ ది ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ నంబర్ ఎంత ఉంది, ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ రిజల్ట్లో మనం ఎంత ఉంది, 120 ఉంది. సో 120 అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము, తర్వాత నెంబర్ మారుద్దాం. సో నేను 5 ఇస్తున్నా, 5 ఇచ్చినప్పుడు ద ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 120. ఇప్పుడు నేను 5 కాకుండా 4 ఇచ్చాను అనుకో, ఏమవుద్ది, ద ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్
24. ఏ వాల్యూకి ఫ్యాక్టోరియల్ కట్టాలంటే ఆ వాల్యూని మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సింపుల్గా చేసే ఆపరేషన్ ఏంటి, ఇంటూ చేసి దాన్ని రిజల్ట్లో సేవ్ చేస్తున్నాం అంతే. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దామా? సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా? ఇందులో ఎగ్జిక్యూట్ చేద్దామా? ఓకే, రైట్. ఇది తీసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం వేరియబుల్స్ ఎన్ని తీసుకున్నాం, నెంబరు కౌంటర్ తీసుకున్నాం కదా. సో రైట్, నెంబరు రైట్. ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్. ఆఫ్ కోర్స్ నెంబర్ని మనం ఫస్ట్ టైమే వాడుతున్నాం కానీ బట్ రాసుకుందాం. నెంబరు, కౌంటరు, మనకు కండిషన్ ఏముంది, రిజల్ట్ కూడా ఉంది కదా. రిజల్ట్ పెడదాము, ముందు కండిషన్ రాసేసుకుందాం. కౌంటరు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి క్యాలిక్యులేషన్ ఏముంది, రిజల్ట్ స్టార్ కౌంటర్. ఇలా కట్ చేద్దాము, రిజల్ట్ కూడా ఉంది కాబట్టి. సో రిజల్ట్ ఇది ఇక్కడ తీసేసి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్, రిజల్ట్ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇది చేతులు నలుగుతాయి వెనకొచ్చు. ఇప్పుడు నంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను అనుకోండి. ఓకే, 4 నెంబర్ తీసుకున్నాను ఇన్పుట్. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ కదా, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ కౌంటర్, ఇప్పుడు కండిషన్ ఇక్కడ ఇది అయిపోగానే మనకి ఇక్కడ వైల్ స్టేట్మెంట్కి వచ్చింది. రిజల్ట్లో కూడా 1 కదా, రిజల్ట్లో బై డిఫాల్ట్ 1 పెట్టాం కాబట్టి. ఓకే, సో కౌంటర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా. సో 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా. ట్రూ కదా, ఇది ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది కదా. సో ఇది ఇక్కడ ఏముంది, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. రిజల్ట్ ఇంటూ కౌంటర్ అంటే రిజల్ట్లో డిఫాల్ట్ వాల్యూ 1 ఉంది, ఇంటూ కౌంటర్లో ఎంత ఉంది, 4 ఉంది. 1 ఇంటూ 4 4 కదా. సో రిజల్ట్లో 4 వచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా రిజల్ట్లో 4 వచ్చింది. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వెళ్తే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ -1. కౌంటర్ అనేది ఎంత అయింది, -1 కాబట్టి 3 అయింది. ఓకే, ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి కండిషన్ వెరిఫికేషన్, 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా. ట్రూయే కదా, ఇది ట్రూ అయింది కాబట్టి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులోకి వచ్చింది, ఇది ట్రూ అయింది కాబట్టి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. ఏమైంది, రిజల్ట్లో మనకు ఆల్రెడీ ఎంత ఉంది, 4 ఉంది. 4 ఇంటూ కౌంటర్ ఎంత, కౌంటర్ మనకి 3 అయింది, 3. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. 4 3s are 12. ఓకే, రిజల్ట్లో ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ -1. కౌంటర్ అనేది 3 - 1 2 అయింది. 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, అవును కదా, ఇది ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చింది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. రిజల్ట్లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 12 ఉంది, ఇంటూ కౌంటర్లో ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, 12 ఇంటూ 2 24 అండ్ 24ని ఇక్కడ వేడుతున్నా. రిజల్ట్లోకి ఎంత వచ్చింది, 24 వచ్చింది. ఓకే, రిజల్ట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు కౌంటర్ ఈక్వల్స్ టు కౌంటర్ -1. కౌంటర్ -1 కాబట్టి 2 - 1 1. సో ఇది అయిపోగానే
కండిషన్ చెక్ చేసుకుంటుంది. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా, ట్రూయే కదా, ఈక్వల్ టు ఉంది కాబట్టి. సో ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ కౌంటర్. మనకి రిజల్ట్లో ఎంత ఉంది ఆల్రెడీ, 24 ఇంటూ కౌంటర్ వాల్యూ ఎంత 1. 24 ఇంటూ 1 24. సో రిజల్ట్లో ఎంత ఉంది 24 ఉంది. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోయింది కాబట్టి కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ -1. కౌంటర్ -1 అంటే 0. ఇక్కడ కండిషన్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కదా, ఫాల్స్ కదా. సో ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా రిజల్ట్ క్యాలిక్యులేషన్కి దీనికి వెళ్తుందా, ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ ఎలాగ ఫాల్స్ అయిపోయింది కాబట్టి వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వైల్ నుంచి బయటకు రాగానే మనకు ఇంకో స్టేట్మెంట్ ఉంది. ఏముంది, ప్రింట్ ది ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ నంబర్ ఈజ్ రిజల్ట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో ది ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ నెంబర్ ప్లేస్లో ఏముంది, నెంబర్ ప్లేస్లో 4 ఉంది కదా, ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ రిజల్ట్. రిజల్ట్ ఎంత ఉంది మనకి 24 ఉంది. ఎండ్ ఆఫ్ ద వైల్ లూప్ మనకి యాక్చువల్ రిజల్ట్ 24 ఉంది. సో 24 ది ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 24. ఓకే, మనం 5 నెంబర్ తీసుకుంటే 5 వరకు వెళ్తుంది, 10 నెంబర్ తీసుకుంటే 10 వరకు వెళ్తుంది. సో ఇది ఎగ్జిక్యూషన్. మీరు ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేసుకున్నారు అంటే చాలు, మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందా సార్? మీరు ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే ముందు కొంచెం పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పటికి మీకు కన్ఫ్యూజ్ ఎక్కువ అయిపోతుంది ప్రాక్టీస్ చేసుకోకపోతే. ఓకేనా, సో అది మాత్రం చేయండి. రైట్, ఇవాళ క్లోజ్ చేద్దాం మరి. రైట్, సో ఇవి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. విల్ మీట్ అగైన్ ఆన్ టుమారో 8:30. ఓకే, ఇంకొన్ని వైల్ లూప్లో ప్రోగ్రామ్లు చేద్దాం. నో వరీస్, ఇంక మనకు అంత కంగారు ఏం లేదు కాబట్టి ఇంకొన్ని ప్రోగ్రాంలో స్పెషల్ ప్రోగ్రాంలు చేద్దాం. ఓకేనా, రైట్, బాయ్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్.